మనకి మత గ్రంథం ఎవరో వచ్చి చెప్తే భగవద్గీత అంటారు కానీ, భగవద్గీత లాంటి గీతలే కొన్ని ఉన్నాయి. కృష్ణ గీత అని ఒకటి ఉంటుంది. ఉను ఉనుదక్తుడు ఒక ఒక ఋషి, ఆయన చెప్పిన గీత ఉంటుంది. గీత అంటే ఏం లేదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతే. అలా ప్రతి పురాణంలోనే ఏదో చోట ఒక గీత ఉంటుంది. మంది ఋగ్వేదం నుంచి బ్రహ్మసూత్రాలు వరకు, వేద భాష్యం వరకు, పురాణాలు, ఇతిహాసాల వరకు చాలా సాహిత్యం ఉంది. అందులో దేన్నైనా గ్రంథంగా తీసుకోవచ్చు. రామాయణాన్నే గ్రంథంగా తీసుకుని ఆ రాముడి జీవన విధానాన్ని అవలంబించిన ధర్మ మార్గమే. అన్నిట్లో అది కూడా ఒక గ్రంథం, అది కూడా ఒక గ్రంథమే. ఒక గ్రంథం అంటూ ప్రత్యేకంగా ఏది లేదు, ఎందుకంటే మనకు ఓ మతం అంటూ ఏం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతే. అరణ్యకాలు, బ్రాహ్మణాలు ఇవన్నీ ఏంటి, గురువు గారిని శిష్యుడు క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్ గురువు గారు ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఇలా ఒక శాస్త్రం తయారవుద్ది. భగవద్గీత కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే కదా. సార్, అనేక సార్లు నాకు వచ్చిన ఒక డౌట్లో, బహుశా అది కూడా మీరు తీరుస్తారేమో చూస్తా. రామాయణం అంటే రాముడు అని చెప్తారు, అయోధ్యకి ఈయన రాముడు రాజుగా పిలువబడ్డాడు అనుకుందాం. నిజంగానే అయోధ్యకి శ్రీరాముడు రాజా? ఎంత పెద్దది ఈ రాజ్యం? ఆ రాజ్యంలో కుల మతాలు ఉండేవా? రిజర్వేషన్ సిస్టమ్ ఉండేదా? రాముడు నిజంగానే అయోధ్యని పాలించాడా? కులం మతం అనేది మన దేశానికి సంబంధించింది కానే కాదు. ఆక్రమణలు అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి ఇక్కడ ఆపాదించబడింది. అలాగే డివిజన్ కూడా ఉండేది కాదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వచ్చు. రాజుకు కుండలు చేయడం రాదు, అందుకని వారి కోసం ప్రత్యేకంగా ఒక వాడ కట్టారు. కుండ లేకపోతే వంట వండలేరు కదా. అప్పుడు 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 లోహ పాత్రలు తక్కువ, అవసరమైంది చెయ్యాలి. అందుకని సమానమైన గౌరవం ఇచ్చేవారు. ఇక్కడ తక్కువ ఎక్కువ అలాంటివి ఏమీ లేవు. అలాగే వర్ణ వ్యవస్థది, వంశ వ్యవస్థ కాదు. అంటే బ్రాహ్మణుడికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడు అయి ఉండాలని ఏమీ లేదు. అలాగే శూద్రుడికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మడు కాకూడదని ఏం లేదు. వాళ్ళు బ్రాహ్మలు అవ్వాలి అంటేనే, శూద్రులు అవ్వాలంటేనో, క్షత్రియులు అవ్వాలంటేనో కొన్ని రూల్స్ చెప్పారు. అలా బతికినోడు ఆ వర్ణానికి సంబంధించిన వాడు తప్పితే వాడి తండ్రి ఏ వర్ణమో వీడికి ఆ వర్ణం వస్తుందన్న రూల్ ఏం లేదు. మీకు బంగారం పని వస్తే స్వర్ణకారుడే. కాకపోతే నాన్నను చూసి అతనికి ఆ పని త్వరగా వస్తుంది కాబట్టి ఆ కొడుకు అది అయ్యి ఉండొచ్చు. పరశురాముడు బ్రాహ్మణుడిగానే పుట్టాడు, మరి యుద్ధం చేయలేదా? క్షాత్రధర్మం వహించలేదా? అలా మనకి లేదండి ఎప్పుడు. అలాగే ఒక కులం వ్యక్తి, ఒక వర్ణంలో వారిని పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. ఒక స్వర్ణకారుడు ఉన్నాడు, ఒక లోహకారుడు, ఒక కమ్మరి వ్యక్తి ఉన్నారనుకోండి. ఇప్పుడు బంగారం పని నాన్న చేస్తూ ఉండగా కూతురు చూస్తూ ఉంటుంది. చూస్తున్నప్పుడు ఆ పని మీద అవగాహన ఎక్కువ ఉండి, అలాగే ఇంకో స్వర్ణకారుడిని చేసుకుంటే నాన్నకి చేదోడు వాదోడుగా ఉన్నట్టే భర్తకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో అలా చేశారు. అలాగే ప్రేమించి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వేరే వేరే వర్ణాల వాళ్ళు. అప్పుడేం తప్పేం కాదు అది. శ్రీరాముడి రాజ్యం ఎంత పెద్దదండి అయోధ్య అప్పట్లో? ఏమన్నా ఐడియా? ఇప్పుడు ఆయన పాలన గురించి? అప్పుడు అయోధ్య అనేది హెడ్ అండి, రాజ్యాలకి హెడ్. కాకపోతే అయోధ్య అని ఎందుకంటే యోధుల చేత జయింపబడనిది అయోధ్య అని పేరు. ఆ నగరం అది క్యాపిటల్ కదా. రాజుని కొట్టాలంటే క్యాపిటల్కి వచ్చే యుద్ధం చేయాలి కదా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎందుకు ముగియలేదు? కీవ్ రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రెసిడెంట్ ప్యాలెస్ మీద ఇంకా రష్యా జెండా ఎగరేయలేదు కదా, అందుకే ఇంకా ముగియలేదు. అలాగా అయోధ్య అనేది దశరథుడికి ముందు వారు, ఆ వంశం వారు ఏర్పాటు చేసిన సిటీ. అది చాలా దుర్భేద్యమైంది. రామాయణంలో దాని ఆర్కిటెక్చర్ కూడా రాస్తాడు. ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఆ దీర్ఘ చతురస్రాకారంలో ప్రతి మూల నుంచి ఇలాగ ఒక రోడ్డు ఉంటుంది. అలాగే మధ్యస్థానాల నుంచి కూడా రోడ్డు ఉంటుంది. ఈ రోడ్ల వల్ల మధ్యలో స్థలాలు ఏర్పడతాయి కదా. ఆ స్థలాల్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క వర్ణం వారు ఉంటారు. ఈ ఆక్టోగన్ షేప్లో, అష్టభుజి షేప్లో ఈ మెయిన్ కోట ప్రాంగణం ఉంటుంది అనమాట. ఆ ప్రాంగణం 7 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అది దాటుకుని అప్పుడు కోటలోకి రావాలి. అంత ఆర్కిటెక్చరల్ వండర్ అయోధ్య అనేది. అది క్యాపిటల్. అది కోశల దేశం అని ఉత్తరప్రదేశ్కి కొంచెం అటు ఇటు బీహార్కి వ్యాపించి ఉన్న ఒక రాజ్యం. కానీ మిగతా భారతదేశం అంతా వేరు వేరు రాజ్యాలుగా ఉన్న ఇది హెడ్.
దీని కంట్రోల్లో ఉండేదన్నమాట. అంత పెద్ద రాజ్యం అది. రాముడి కాలంలో యుద్ధాలు ఇలాంటివి ఏమైనా జరిగినాయా? రాముడు ఏమైనా యుద్ధం చేసినట్టుందా అపార్ట్ ఫ్రమ్ మన రావణాసుడితో కాకుండా? ఎందుకంటే రాజులు రాజ్యాలు అంటే యుద్ధాలు. అప్పటికే విశాలమైన రాజ్యం కదా, రాముడికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ అశ్వమేధ యాగం చేసాడని ఉంది కదా, అంటే గుర్రాన్ని పంపించి నాతో యుద్ధం చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే నా రాజ్యం కిందే ఉందాం అనుకుంటే ఉండండి అంటే ఎవడ ఎదిరించలేదు. లవకుశులు ఎదిరించారు అంటారు కానీ అది కల్పితమైన గాథ. అది ఉత్తరాఖండలో అయితే అది లేదు. రీసెంట్గా చూసినట్లయితే కల్కి సినిమా రిలీజ్ అయింది. కల్కి సక్సెస్ గురించి చెప్పాలన్నా, లేకపోతే ఆ సినిమా గురించి వినిపిస్తున్న రివ్యూస్ గురించి చెప్పాలన్నా ఎలా రిసీవ్ చేసుకుంటాం? ఏం చెప్పాలన్నా అది నేను ముందు చూడాలి కదా, ఇంకా చూడలేదు. కానీ సక్సెస్ అయితే సక్సెస్ అయిన వినిపిస్తా ఉంది. మన తెలుగు పరిశ్రమ నుంచి ఏ సినిమా వచ్చి విజయవంతమే, అది భారత స్థాయిలో విజయవంతం, ప్రపంచ స్థాయిలో విజయవంతం అయినప్పుడు ఖచ్చితంగా మనం సంతోషించాల్సిన సందర్భం. ఎందుకంటే మన స్థాయి పెరిగే కొద్దీ మన సినిమా బడ్జెట్స్ పెరిగితే, మన సినిమా బడ్జెట్స్ పెరిగే కొద్దీ మా పారితోషికాలు పెరుగుతాయి. అందుకని మా సినిమా విజయవంతమైన సంతోషమే, మనం రాయిన సినిమా విజయవంతమైన సంతోషమే. కానీ తెలుగువాడిగా గౌరవంగా సగర్వంగా చెప్పుకోవాలి అని అంటే ఆ రోజు బాహుబలి మళ్ళీ కల్కి అయ్యే పరిస్థితి. ఇలా తెలుగు సినిమాలు విజయాలు సాధిస్తూ ఉంటే తెలుగువాడిగా ఎలా అనిపిస్తుంది? అదే ఇదే చెప్పాను కదండి, ఇదివరకు తెలుగు మార్కెట్ అంత పెద్దది కాదు కాబట్టి బడ్జెట్లు తక్కువ ఉండేవి, పరిమితులు ఉండేవి సినిమా తీయడానికి. ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి ఏ దర్శకుడికి ఏ ఊహ వచ్చినా ఆ ఊహ పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు భయపడకుండా తీయచ్చు.